బాబా వంగ. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ పేరు వినిపిస్తే చాలు జనాలు ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఆమె చెప్పిన జోష్యాలు అలాంటివి. ఇక ఆమె రియల్ లైఫ్ స్టోరీ వింటే మాత్రం ఎవరికైనా కన్నీరు వస్తుంది. 1996లో చనిపోయిన బాబా వంగ చిన్న వయసులోనే తన కంటి చూపును కోల్పోయింది. దీని వెనుక పెద్ద కథే ఉంది. కంటి చూపు పోయినప్పటి నుంచి ఆమె లోకాన్ని చూడకపోయినా బతికున్నప్పుడు చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి నిజమవుతూ ఉండడంతో ఆమె పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టుకొస్తుంది. అయితే ఇప్పుడు బాబా వంగ జోస్యం ప్రకారం వచ్చే ఏడాది అంటే 2026 సంవత్సరం ఇంతకంటే దారుణంగా ఉంటుందట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో పాటు బంగారం గురించి ఆమె చెప్పిన షాకింగ్ జోస్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తోంది. ఇంతకీ బాబా వంగ బంగారం విషయంలో చెప్పినటువంటి భవిష్యవాణి ఏంటి? వాచ్ దిస్. బాబా వంగ చనిపోయి 25 ఏళ్ల పైన అవుతున్నా బతికున్న సమయంలో ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజమవుతూ వస్తున్నాయి. ఆమె చెప్పినట్లుగానే 2025లో ప్రపంచవ్యాప్తంగా పెను విషాదాలు చోటు చేసుకున్నాయి. యుద్ధాలు, ప్రకృతి విషాదాలతోటే రోజులన్నీ గడిచిపోతున్నాయి. ఓ బ్రిటిష్ మీడియా బాబా వంగ జోస్యం గురించి ఓ కథనం కూడా రాసింది. ఆ కథనం ప్రకారం 2026 సంవత్సరం ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. గ్లోబల్ మార్కెట్ దెబ్బతింటుంది. ఆర్థిక మాంద్యం వస్తుంది. ఫిజికల్, డిజిటల్ కరెన్సీ పతనం అవుతుంది. ఒకవేళ బాబా వంగ జోస్యం నిజమైతే ప్రపంచ దేశాలు ముందెన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక మాంద్యం, ఎనర్జీ క్రైసిస్, ఆర్థిక విధానాలతో అస్థిరతలతో ఇబ్బందులు పడుతున్నటువంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు బాబా వంగ జోస్యాన్ని కొట్టిపారేస్తున్నారు. అదంతా సూడో సైన్స్ అంటున్నారు. కాగా బాబా వంగ మూడో ప్రపంచ యుద్ధంపై కూడా జోస్యం చెప్పారు. 2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అన్నారు. చాలామంది అది మూడో ప్రపంచ యుద్ధం అని భావిస్తున్నారు. రష్యా, అమెరికా, చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇలా ఉంటే బంగారానికి సంబంధించి బాబా వంగ చెప్పిన జోస్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తోంది. అయితే ఈ దీపావళి సీజన్లో బంగారం ధరలు అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, యుఎస్ డాలర్ బలోపేతం కారణంగా కూడా స్వల్పంగా తగ్గాయి. అయితే 2026లో ఆర్థిక అస్థిరత కారణంగా బంగారం డిమాండ్ పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,62,500 నుంచి 1,82,000 వరకు చేరే అవకాశం ఉంటుందని పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి పెరగడమే తప్ప తగ్గని బంగారం ధరలు యుఎస్ డాలర్ బలోపేతం, పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడంతో అనూహ్యంగా తగ్గుతున్నాయి. ఇక ఈ సంవత్సరం బంగారం ధరలు 70% పైగా పెరిగాయి. ఇది సాధారణ సాంప్రదాయ కారణాల వల్ల కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అస్థిరత, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు, ఈటీఎఫ్ల్లో పెట్టుబడుల వృద్ధి కారణంగా పెరిగింది. అయితే 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది అని గ్రోక్ అంచనా వేస్తున్నాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యలు, కరెన్సీ లోపం, మార్కెట్లో ద్రవ్యత తగ్గడం వంటి కారణాలతో ప్రజలు సురక్షితమైన పెట్టుబడులను అన్వేషిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువ. గత ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం ధరలు 20 నుంచి 50% వరకు పెరిగాయి. మరోవైపు బాబా వంగ అంచనాల ప్రకారం 2026లో వచ్చే దీపావళి సీజన్కి 10 గ్రాముల బంగారం ధర 1,62,500 నుంచి 1,82,000 మధ్య ఉండే అవకాశం ఉందని గ్రోక్ పేర్కొన్నారు. ఈ అంచనా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, బంగారంపై పెరిగిన డిమాండ్ ఆధారంగా వేయడం జరిగింది. దాంతో రానున్న ఏడాదిలో పసిడి మరింత ప్రియం కానుంది. 2 లక్షలకు చేరువలో బంగారం ధర ఉండనుంది. దీంతో పెట్టుబడిదారులు బంగారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే బెటర్.